ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, సొసైటీలో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ చాలా వరకు మూవీస్ ప్రభావితం చేస్తున్నాయి బాగా అనమాట. సోషల్ మీడియా, ఇక రీల్స్ కానీ, ఈ సినిమాలు కానీ, ఇవన్నీ కూడా సినిమాలు తీసేవాళ్ళని తప్పు పట్టడం లేదు మనము. కొన్ని ఏంటంటే నేర్చుకుంటున్నారు, ఓహో ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయాలా అనేసి. రీసెంట్గా మేడ్చల్ పోచాలలో జరిగినటువంటి ఇన్సిడెంట్, మరి పెళ్లి కుదిరింది, తర్వాత అబ్బాయికి ఎయిడ్స్ అని తెలిసి ఒప్పుకోలేదు, అంటే పెళ్లి వద్దనుకున్నారు అమ్మాయి తరఫు. తర్వాత ఈ అబ్బాయి వెళ్ళి హెచ్ఐవి ఉన్నటువంటి ఆ బ్లడ్ని ఆమెకి ఇంజెక్ట్ చేయడము, ఇవన్నీ అంటే ఇదంతా చూస్తే అసలు ఏం నేర్చుకుంటున్నారు బయట యంగ్స్టర్సే కానీ ఇదంతా, అంటే ఎందుకు ఇంత ఇంపాక్ట్ అవుతున్నారు అంటే? అంతే, మీడియానే. సినిమా కూడా ఒక మీడియానే కదా. నేను సినిమా వాళ్ళకి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేశాను, మీ ముందే మీకు తెలుసు. దయచేసి సమాజానికి కొత్తవి నేర్పకండి, మంచి మార్పు రావాలి అనే ఒక థీమ్ తీసుకుని సినిమా తీయండి. అంటే కలెక్షన్ రాదు మేడం అన్నారు ఆయన. కలెక్షన్ కోసం ఇలా చేస్తామా మనం? సమాజాన్ని కూడా కొంచెం మార్చే బాధ్యత సినిమా వాళ్ళ మీద ఉంది కదా. ఉన్నప్పుడు మీరు మంచి మంచి కథలను తీసుకుని సినిమాలు తీయండి. సమాజంలో మార్పు రావటానికి ఎలా చంపాలి, ఏ కత్తి కొనాలి, కత్తి ఎక్కడ కొనాలి, గన్స్ ఎక్కడ కొనాలి, అవి ఎక్కడ దొరుకుతాయి, ఇవి కదా చూపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మీరు చెప్పారు ఆ మూవీలో హెచ్ఐవి ఇంజెక్షన్ ఇవ్వటం చూపించారు. మూవీలో చూశాను మేడం. లాస్ట్ లో తండ్రి పెళ్లికి ఒప్పుకున్నట్టే చాలా గొడవలు అవుతాయి, ఒప్పుకోడు, పెళ్లికి కొడతాడు, గొడవలు అవుతాయి, అన్నీ అవుతాయి. తర్వాత ఒప్పుకున్నట్టే ఒప్పుకొని ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ కి కూతురికి హెచ్ఐవి ఇంజెక్షన్ చేసేస్తాడు. తండ్రే చేస్తాడు, మళ్ళీ తండ్రే చేస్తాడు. ఇప్పుడు అది ఆదర్శమైంది వీడికి, మరి అది చూసే ఉంటాడు, అందుకే ఇలా పని చేశాడు. అంటే ఇక్కడ కథ వేరనుకోండి, ఏదైతే ఏముంది ఆ పని అయితే చేశాడు, సేమ్ కదా. అయితే సినిమాలో చూపించడం మంచిదేనా చెప్పండి మీరు? అక్కడ కంక్లూజన్ ఇంకో రకంగా ఇవ్వు, అంతేగాని ఇలాంటివి తెలియజేయటం ఎందుకు సమాజానికి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, జరిగిన తర్వాత వాళ్ళు మూవీ తీసినా కూడా ఆ మూవీలో ఇది చూపించకూడదు, అసలు ఇది చెప్పకూడదు, ఈ టాపిక్కే పెట్టకూడదు. నువ్వు కంక్లూజన్ నీ కథ ప్రకారం నువ్వు వేరే విధంగా రాసుకో, దాని ప్రకారం తీయాలి. సమాజానికి ఉపయోగపడేటట్టుగా వాళ్ళు తీయాలి. సమాజం బాగుపడాలి అంటే సినిమా వల్లేనండి, సినిమా వల్లే జరుగుతుంది. సమాజం బాగుపడాలంటే, చెడిపోవాలన్నా కూడా మరి వాళ్ళు ప్రయత్నం చేయట్లేదు. పాతకాలంలో సినిమాలు ఎంతో కొంత ప్రయోజనాలు ఉండేవి, ఇప్పుడు ఏం కనిపించట్లేదు. తీయటం బాగానే తీస్తున్నారు కానీ ప్రయోజనాలు ఉండట్లేదు. ఇక్కడ సొంత మరదలైనప్పటికీ కూడా అబ్బాయికి చూడండి ఎంత కక్షపూరితం అంటే, పెళ్ళి వద్దు అందని చెప్పేసి మరి అమ్మ బలవంతంగా ఇంటికి వెళ్ళి మరి చేయడం అంటే ఇది కక్ష అనేది ముందు నుంచి లేదు. సడన్గా నీకు హెచ్ఐవి వచ్చింది కాబట్టి నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, మా పెళ్లి క్యాన్సిల్ చేశారు, ఇంకా నేను పెళ్లి చేసుకోను అని అమ్మాయి కూడా చెప్పాల్సిన పరిస్థితే, చెప్పాలి. చెప్పినందుకు కక్ష వచ్చేసింది అబ్బాయికి. అంటే నేను ఆ అబ్బాయికి సపోర్ట్గా అనాలని అనట్లేదు, రెండు వైపులా మనం ఆలోచించాలి. కాబట్టి ముందంతా బాగానే ఉంది, కానీ ఇతని తల్లిదండ్రులకు కూడా హెచ్ఐవి ఉండటం వల్ల ఇతనికి కూడా హెచ్ఐవి ఉంది అనేది వాళ్ళకి ఎప్పుడు తెలిసింది? మరి తల్లిదండ్రులకి ముందు నిశ్చితార్థం చేసుకోవటం ఎందుకు, మాటలు ఇవ్వటం ఎందుకు? అంటే ఈ అబ్బాయికి ఉందో లేదో తెలియకపోయినా తల్లిదండ్రులకు ఉందనేది తెలుస్తుంది, పైగా చుట్టాలు, దగ్గరోళ్ళు. తెలియకుండా ఎలా ఉంటుంది? తెలిసినప్పుడు మీరు నిశ్చితార్థం ఎందుకు చేయాలి? చేసిన తర్వాత మళ్ళీ ఈ అబ్బాయిని తీసుకెళ్లారు, బయటపడింది, ఇప్పుడు క్యాన్సిల్. అంటే మనోభావాలతో ఆడుకోవడం ఇదంతా. పెద్దవాళ్ళు అయ్యండి, కాస్త ముందు చూపుగా ఆలోచించాలి కదా. ఇలా చేసేటప్పటికి వాడికి కక్ష పెరిగిపోయింది, అబ్బాయికి పెరిగిపోయి డైరెక్ట్ హెచ్ఐవి ఉంది కాబట్టి దాంతోనే కొట్టాలి అన్నట్టుగా తీసుకెళ్ళి ఆ పని చేశాడు. అంటే ఒక తెగింపు వచ్చేసింది, ఒక కక్ష పుట్టేసింది. ఇప్పుడు పెళ్ళయిన తర్వాత వస్తే ఏం చేసేది అనే కక్ష కూడా వస్తుంది వాడికి. ఏది ఏమైనా ఇలాంటి కంప్లైంట్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోరని అబ్బాయికి కూడా తెలుసు కదా. తెలిసినప్పుడు నోరు మూసుకొని వెళ్ళాలి. అనవసరం ఈ పని చేయటం వల్ల ఇప్పుడు జైల్లో కూర్చున్నాడు కదా. అటు అమ్మాయి పాడైపోయింది, వీడు జైలుకి వెళ్తాడు. అది ఇప్పుడు హెచ్ఐవి ఉన్నా మెడిసిన్స్ వాడుతూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ జీవనం సాగించవచ్చు. కానీ ఈ అమ్మాయి భవిష్యత్తు పాడు చేశాడు, తన జీవితం నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటి చెప్పండి మీరు? అయితే డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, నేను కూడా ఒక వీడియోలో చెప్పాను ఏంటంటే, మజిల్కి కనుక అబ్బాయి ఇంజెక్షన్ ఇచ్చినట్టయితే పెద్దగా అంత రిస్క్ ఏమి ప్రమాదం ఉండదు, కానీ డైరెక్ట్గా నరానికి గుచ్చితే మాత్రం రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువ ఉంటాయని నిన్న కూడా ఒక వీడియోలో చెప్పాను నేను. అది ఏంటంటే వాడంత తెలివిగా ఆలోచించి మజిల్కా నరుకా అనే ఆలోచించి ఇచ్చుంటాడు. వాడు స్పీడ్గా వెళ్ళాడు, పొడి చేశాడు. కాబట్టి నా ఐడియా ఏంటంటే మజిల్కే వెళ్ళి ఉంటుంది, నరానికైతే అంత ఇంకో రకంగా ఉంటుంది. బట్ జ్వరం వచ్చేసింది అమ్మాయికి, ఎందుకు వచ్చిందో తెలియలేదు, భయంతో వచ్చిందా లేకపోతే ఆ ఇంజెక్షన్ వల్ల వచ్చిందా అనేది తెలియదు. కానీ
హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ చూసి ఏంటమ్మా ఇదంతా బ్లాక్ అయిపోయిందంటే బలవంతంగా ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల రాంగ్ పద్ధతిలో పొడుచుకుంది అది. దానివల్ల రక్తం గూడు కట్టుకుని అక్కడ నల్లగా అవడం వాయటం అనేది జరుగుతుంది. సో డాక్టర్ అడిగితే చెప్పింది. అప్పుడు దాకా చెప్పకపోవడం ఏంటి అమ్మాయి? ఆ అబ్బాయికి హెచ్ఐవి ఉందని తెలుసు. ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు భయపడి ఇంట్లో చెప్పాలా? నీతో నా పెళ్లి క్యాన్సిల్, నాకు ఫోన్ చేయొద్దు అని ధైర్యంగా చెప్పిన అమ్మాయి ఈ విషయం బయట చెప్పాలా లేదా? చెప్పకుండా మూసేయటం వల్ల ఏమైందంటే 24 గంటలు దగ్గర ఆ విషయం బయటకు రాలేదు. అంటే ఏంటంటే వైరస్ లోపల ఏదన్నా ఉంటే పాకడానికి టైం పడుతుంది. అది స్టార్ట్ అవుతుంది కదా, లోపలికి వెళ్ళిన తర్వాత దాని పని దాన్ని చేస్తూ ఉంటుంది. బాగా ఇమ్యూనిటీ పవర్ ఉందనుకోండి, అది కొంచెం అడ్డుకుని దాని రిపేర్ అది చేస్తూ ఉంటుంది, దాని ప్రయత్నం అది చేస్తూ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి చెప్పకపోవడం వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది. అయితే మాత్రం ఇప్పుడు అంత ప్రమాదం ఏం లేదని చెప్తున్నారు. అది మజిల్కి ఇస్తే అంత ప్రమాదం ఉండదు, కానీ మెల్లగా లోపలికి దాని ప్రయాణం అది సాగిస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఆమెకు నయం కావచ్చు. కానీ ఒకవేళ వైరస్ శరీరంలోకి ఉంటే మాత్రం లైఫ్ టైం ఉంటుంది. మెడిసిన్స్ వాడుకుంటూ సామాన్య జీవితం జీవించవచ్చు, కానీ అది మాత్రం పోకుండా ఉండే ఉంటుంది లోపల అని డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి ఏమైనా అమ్మాయి జీవితం ఏంటి, రేపు సొసైటీలో ఇలాంటి పనులు చేస్తారా? ఇప్పుడు ఆ అబ్బాయిని జైల్లో పెట్టినంత మాత్రాన ఆ అమ్మాయి భవిష్యత్తు తిరిగి వస్తుందా? అయితే మాత్రం ఆ అమ్మాయి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇది అట్లా ఇంజెక్షన్ ద్వారా జరిగింది కాబట్టి అది ఎలా జరిగింది అనేది ముందు డాక్టర్లు తేల్చాలి. పోలీసులు కూడా ఇంట్రాగేషన్ చేయాలి. అబ్బాయిని నువ్వు ఎలా ఇచ్చావు, ఎటువైపు ఇచ్చావు, ఎక్కడ ఇచ్చావు, దేనికి ఇచ్చావు, ఇంటెన్షన్తో ఇచ్చావా, దబుక్క నుంచి పొడి చేసావా? ఇంటెన్షన్తో ఇస్తేనేమో నరుకు ఇవ్వాలి, గబుక్క నుంచి పొడి చేస్తేనేమో అది ఎటైనా పొడుచుకోవచ్చు. అవన్నీ పోలీసులు అడగాలి. అడిగిన తర్వాత వాడు నిజంగా నిజాలు చెబితే గనక ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఆ ప్రాసెస్లో ఉంటారు. కాబట్టి ప్రమాదం ఏ రేంజ్లో ఉందనేది మాత్రం కనుక్కుంటారు. ఇప్పుడు అనలిస్టులు, డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు. ప్రమాదం అంత ఎక్కువగా ఉండకపోవచ్చు, ఎందుకంటే 0 నుంచి 72 అవర్స్ లోపల ఆమె ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వైరస్ లోపలికి ఎక్కువ ట్రాన్స్ఫర్, దాని ప్రయాణం, దాని జర్నీ అనేది ఫాస్ట్నెస్ తగ్గుతుంది. అంటే అడ్డుకుంటాం కదా, మన ఇమ్యూనిటీ కూడా కొంత ఫైట్ చేస్తూ ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ వైరస్ వస్తే మాత్రం లైఫ్ టైం ఉంటుందని డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా ఇట్లా కక్షపూరితమైనటువంటి పనులు చేయటం వల్ల సమాజం ఎంత నాశనం అవుతుందో ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ప్రతి వాడు కూడా ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. మినిమం నాలెడ్జ్ అనేది తెలుసుకుని ఉండాలి. అంటే దీంట్లో నాకు నాలెడ్జ్ ఎందుకు, అమ్మాయికి ఎయిడ్స్ రావాలని నేను చేశాను అంటాడు వాడు. అంటే ఇదన్నా ఆలోచించాలి. ఇప్పుడు సొంత మనిషి పెళ్ళి నేను చేసుకోవాలనే కక్షతో నువ్వు అలా చేసావు, కానీ నువ్వు నిజంగా అంత ప్రేమ ఉంటే నీ సొంత మనిషిని అనుకుంటే ఆ అమ్మాయి జీవితం బాగుండాలనుకోవాలి కదా. ఇట్లా సైకోలాగా బిహేవ్ చేయటం ఏంటి? ఇది మరి ఏ చట్టం కింద, ఏ సెక్షన్ కింద తీసుకుంటారో తెలీదు. వాడికి ఎటువంటి శిక్ష వేస్తారో మనం ఎదురు చూడాలి. ఇప్పుడు జైల్లో ఉన్నా బయట ఉన్నా వాడు సేఫే, ఆల్రెడీ ఎయిడ్స్ వచ్చింది. ఆ అమ్మాయికి ఇప్పుడు భవిష్యత్తు ఏంటనేది చూడాలి. థ్యాంక్ యూ.